అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మహారచయితల నడియాడిన నేలపై మనందరం పుట్టట ఎంతో భాగ్యంగా భావిస్తూ వీరరక్తం వీర పలనాడులో పుట్టాను నేను. నాయకురాలు నాగమ్మ నడియాడిన నేలపై పుట్టాను. దేశం పేరే మన అమ్మ భారతమాత పేరు. ఇందిరాగాంధీ దేశాన్ని పాలించింది. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి దేశం కోసం పోరాడిన వీరవనితులు. సరోజినీ నాయుడు అందరి ఆకలి తీర్చింది డొక్కా సీతమ్మ గారు. ఇట్లా చూసుకుంటే మహిళలు ఎన్నో త్యాగాలు చేయబట్టే ఈరోజు స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అలానే రామాయణాన్ని రచయించింది మొల్ల. ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గం చూస్తే మాధవి గారి పడతి ఎంత చక్కటి పాలన అందిస్తుందో ప్రజలకి మీ అందరికీ కూడా తెలుసు. మన పెమ్మసాని గారు కేంద్ర మంత్రి అయ్యాడు అంటే దానికి కారణం తల్లి పెంపకం కరెక్ట్గా ఉండబట్టే అంత గొప్ప నాయకుడు అయ్యాడని కూడా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు బిడ్డ, కానీ అమ్మనమ్మ పెంచబట్టే ఇంతమందికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న అమ్మనమ్మ గారికి కూడా ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని ఇంత మంచి నాయకుడిని తెలుగు ప్రజానీకానికి అందించినందుకు తెలుగు మహిళా కవయిత్రిగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.